మంచిది. మరి కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అందరికీ శుభములు, అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. మంచిదండి. మరి పోయిన వారము మనము ఏం నేర్చుకున్నాము? భక్తుడు కోరిన ఒక వరము ఏమిటి అన్నది మనమందరం కూడా గత వారం మనం నేర్చుకున్నాము. చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా మరి దేవుని వాక్యాన్ని మనసు పెట్టి వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకునే ఆ టాపిక్ ఏంటి అన్నప్పుడు, నీ ఆలోచనలతో జాగ్రత్త అన్న అంశాన్ని చాలా జాగ్రత్తగా, అద్భుతమైన అంశము, చాలా వండర్ఫుల్ మెసేజ్ మీరందరూ కూడా మనసు పెట్టి వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మరలా చెబుతున్నాను, నీ ఆలోచనలతో జాగ్రత్త, నీ ఆలోచనలతో జాగ్రత్త అన్న అంశాన్ని చాలా జాగ్రత్తగా మనమందరం కూడా విందాము. ఇక జాగ్రత్త అన్న పదాన్ని మనం ఆలోచన చేయగలిగితే, మనుషులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తినే దగ్గర జాగ్రత్తలు తీసుకుంటున్నారండి. తినే దగ్గర ఏం తినాలో జాగ్రత్త తీసుకుంటున్నాడు, ఏ వాటర్ తాగాలో జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఒక బస్ స్టాండ్కి, ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు దొంగల విషయమై జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఏదైనా వీధిలోనికి వెళ్ళినప్పుడు, ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు కుక్కుందేమో అని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే ఎన్నో జాగ్రత్తలు తీసుకునే మనిషి అసలు తీసుకోవలసిన జాగ్రత్తను పక్కన పెట్టేశాడు. ఇదిగోనండి, ఈ జాగ్రత్తలు మాత్రము ఖచ్చితంగా పాటిస్తున్నాడు. ఒకవేళ మంచి తినలేదనుకోండి, ఒకవేళ ఆరోగ్యం పాడవుతుంది. మంచి నీళ్లు తాగలేదనుకోండి, శరీరంలోకి ఏదో డిసీజ్ వస్తుంది. అంతేనండి, దొంగలేదని దోచుకొని వెళ్ళిపోయారని మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఇలా మనం ఆలోచన చేయగలిగితే, ఈ జాగ్రత్త, వీటి మీద జాగ్రత్త లేకపోయినా పెద్ద పర్వాలేదు. కానీ ఏ విషయంలో మనిషి జాగ్రత్తగా ఉండాలి అంటే, ఆలోచనల విషయములో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆలోచనలను బట్టి దేవుని ఎదుట ఒకవేళ నేరస్తుడిగా మారితే, ఏ పరలోకం కొరకైతే మనం బ్రతుకుతున్నామో దానిని మనము పోగొట్టుకోవలసిన పరిస్థితి వస్తుంది. అందుకే ఆలోచనల విషయములలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే పెద్దలు అన్నారు, ఏమన్నారు అంటే, నలుగురిలో నోరు జాగ్రత్త, ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనస్సు జాగ్రత్త అన్నారు. నీ మనస్సు జాగ్రత్త అన్నారు, పెద్దలు చెప్పిన మాట అది. అలాగే మనం చూడగలిగితేనండి, మనుషులలో ఆలోచనలు అనేటివి ఎలా పుడతాయి అన్నప్పుడండి, మనకున్న పంచేంద్రియముల ద్వారా మనుషులలో ఆలోచనలు పుడతాయి. వినడం వల్ల ఆలోచనలు పుడతాయి, నంబర్ 1. అలాగే చూడటం వల్ల ఆలోచనలు పుడతాయి, నంబర్ 2. నంబర్ 3, రుచి చూడటం వల్ల ఆలోచనలు పుడతాయి. నంబర్ 4, స్పర్శ వల్ల కూడా ఆలోచనలు పుడతాయి. స్పర్శ వల్ల. ఇప్పుడు ఒక బ్లైండ్ ఆయన ఉన్నాడు అనుకోండి, ఆయనకు మనం ఏ నోటు ఇచ్చామో ఆయనకు తెలియదు. కానీ ఆ నోటుని ఇలా దాన్ని అదుముతాడు, దాన్ని చూస్తాడు. ఆ స్పర్శ వల్ల, ఓహో ఇది 100 రూపాయల నోటు, ఇది 5 రూపాయల నోటు, ఆయన కనపడతాడు. అందుకే స్పర్శ వల్ల ఆలోచనలు పుడతాయి. చివరిగా శ్వాసన వల్ల కూడా ఆలోచనలు పుడతాయి. అందుకే పంచేంద్రియముల వలన ఆలోచనలు పుడతాయి. ఒక సైకియాట్రిస్ట్ అంటే ఒక మానసిక వైద్య నిపుణుడు ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడండి. ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఈ మీటింగ్కి గొప్ప వాళ్ళందరూ వచ్చారు. అప్పుడు ఈయన ఒక ప్రశ్న అడిగాడు. నీవు అంటే ఎవరు, హూ ఆర్ యూ అన్న ఒక ప్రశ్న అడిగాడు. హూ ఆర్ యూ అని ఒక ప్రశ్న అడిగినప్పుడు అందులో ఉన్న కొంతమంది అన్నారు ఐ ఆమ్ ఏ డాక్టర్ అని, కొంతమంది అన్నారు ఐ ఆమ్ ఏ ఇంజనీర్ అని, కొంతమంది అన్నారు. ఇలా రకరకాలుగా వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారో వాళ్ళు చెప్పారు. అయితే
ఆ మానసిక వైద్య నిపుణుడు సైకియాట్రిస్ట్ ఏం చెప్పాడంటే, నీవంటే ఏదో డాక్టర్వో ఇంజనీర్వో నువ్వంటే అది కాదు, నీవు అంటే నీ ఆలోచనల సమూహారమే నీవు అంటే అని ఒక మానసిక వైద్య నిపుణుడు చెప్పాడు. నీవు అంటే నీ ఆలోచనల సమూహారమే, నీ ఆలోచనల సమూహారమే నీవు అంటే అని చెప్పాడు. ఇంకొక ఆయన కూడా ఏం చెప్పాడు అంటే, ఆయన జాన్ అలైన్ అనేట ఆయన ఏం చెప్పాడు అంటే, ఒక వ్యక్తి ఏ ఆలోచనలతో బ్రతుకుతాడో అలా తయారవుతాడు. ఒక వ్యక్తి ఏ ఆలోచనలతో బ్రతుకుతాడో ఆ వ్యక్తి అలాగే తయారవుతాడు అని జాన్ అలైన్ అనే వ్యక్తి చెప్పాడు. మన జీవితంలో మంచి ఆలోచిస్తూ మంచిని చేస్తూ మనం బ్రతికితే మనం మంచివాడిగా ఉంటాము, మంచి అలవాట్లు ఉంటాయి, మనకు మంచి పనులు చేస్తాము. ఒక వ్యక్తి తన జీవితంలో చెడుగా ఆలోచిస్తూ బ్రతికితే అతను చెడ్డవాడిగా మారతాడు, అతను చెడిపోతాడు, అతను పాడైపోయిన పనులు చేస్తూ ఉంటాడు. అంటే ఒక మనిషి మంచివాడిగా మారాలి అన్నా, ఒక మనిషి చెడ్డవాడిగా మారాలి అన్నా అంతా కూడా తన ఆలోచనల ప్రతిఫలమే. నీ ఆలోచనలను బట్టి నువ్వు మంచివాడిగా మారతావు, నీ ఆలోచనలను బట్టి నువ్వు చెడ్డవాడిగా మారతావు. అందుకేనండి ఈ మానవ జీవితంలో మనం చూడగలిగితే ఈ పంచేంద్రియముల వలన మనిషి ఆలోచిస్తాడు. నంబర్ వన్ ఏంటంటే 5 రకాలుగా మనిషికి ఆలోచనలు పడతాయని మనం నేర్చుకున్నాం. ఒకటి, చూడటం వల్ల ఆలోచన పుడుతుంది, వినటం వల్ల ఆలోచన పుడుతుంది, రుచి చూడటం వల్ల ఆలోచన పుడుతుంది, స్పర్శ వల్ల ఆలోచన పుడుతుంది. అలాగేనండి వాసన, స్మెల్ ద్వారా కూడా ఆలోచన పుడుతుంది. 5 రకాలుగా ఆలోచనలు పుడతాయి. ఇక 6వది మనము చూడగలిగితేనండి, 6వది ఏంటంటే మనిషికి ఆలోచన పుట్టిస్తాడు. 6వ ఆలోచన ఏంటంటే మనిషి మరొక మనిషికి ఆలోచన పుట్టిస్తాడు. అలా మనిషి మరొక చెడ్డ ఆలోచన విన్నాడు. ఏం జరిగిందంటే రాజ్యము 2గా విడిపోయింది. ఒక్కసారి ఆ మాట చూసుకొని మనం ముందుకు రాగలిగితే దయచేసి రాజుల మొదటి గ్రంథము దయచేసి 12వ అధ్యాయము 13 నుంచి 15 వరకు చదువుకుందాం. 12వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 13 నుంచి మనం చదువుకుందాము. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి, ఎవరంటే ఈ రెహబాము, మీకు చెప్పాను కదండి రెహబాము. అప్పుడు సొలొమోను గారితో ఉన్న అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచనలు తీసేశాడనమాట. వాళ్ళ ఆలోచనలు పక్కన పెట్టి తనతో పెరిగిన స్నేహితుల ఆలోచనలు తీసుకున్నాడు. అప్పుడు ఏమైందంటే నిర్లక్ష్య పెట్టి యవ్వనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లు ఆజ్ఞాపించను. తద్వారా ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఒక పనికి మాలిన ఆలోచన, ఒక దౌర్భాగ్యమైన ఆలోచన వినటం వల్ల రాజ్యము 2గా విడిపోయింది. అందుకేనండి ఎవరైనా సలహాలు ఇస్తారు, ఉచిత సలహాలు అంటారు కదా, అవి తీసుకునేటప్పుడు అది మంచిదా, అది నాకేమైనా ఎఫెక్ట్ చేసేదా, నా లైఫ్కి ఏమైనా ఎఫెక్ట్ చేసేదా అనే ఆ వివేచన జ్ఞానం మనకు ఉండాలి. ఏది చెప్తే అది వినటం కాదు, ఏ ఆలోచన చెప్తే అది వినటం కాదు. మరి పెద్దలు చెప్పారు ఆల్రెడీ, వద్దు నాయనా నువ్వు వారికి ఇదిగో దయతో మాట్లాడు, వారికి ఇదిగో ఇలా చెయ్యి, వాళ్ళ కాడిని తగ్గించని చెబితే వాళ్ళ మాట వినలేదండి. యవనస్తుల ఆలోచన విన్నాడు. ఏం జరిగింది అంటే రాజ్యము 2గా విడిపోయింది. అందుకే మనిషి మరొక మనిషికి ఆలోచన పుట్టిస్తాడు. అయితే ఆ ఆలోచన మంచిదా చెడ్డదా అనేది నీ వివేచన జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది.
నీ వివేచన జ్ఞానాన్ని బట్టి ఇది మంచి ఆలోచన చెప్పాడు, ఇది చెడ్డ ఆలోచన చెప్పాడు అని నీ వివేచన జ్ఞానాన్ని బట్టి మీరు గ్రహించాలి. ఇది 6వదైతే. ఇక 7వ ఆలోచన మీరు ఆలోచన చేయగలిగితే, దుష్టుడు సాతాను కూడా ఆలోచనలు పుట్టిస్తాడు. నంబర్ 7 ఏంటంటే దుష్టుడు కూడా ఆలోచనలు పుట్టిస్తాడు. అది కూడా మీరు చూడగలిగితే యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనాన్ని మనం అందరము చదువుకుందాం. 2వ వచనము, ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూద హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. అంటే సాతాను కూడా ఆలోచన పుట్టిస్తాడు. సాతాను కూడా మనుషులలో ఆలోచన పుట్టిస్తాడు. అంటే యేసుక్రీస్తు వారిని చంపాలి. యేసుక్రీస్తు వారిని చంపాలంటే నేను ఎవరిని వాడుకోవాలి, నేను ఎవరిని పట్టుకోవాలి? ఫస్ట్ పేతురుకు గాలం వేశాడు సాతాను. ఫస్ట్ పేతురుకు గాలం వేశాడు. అప్పుడు యేసుప్రభు వారు అంటారు కదా, సాతాను నా వెనక్కి వెళ్ళని పేతురుని అంటాడు. మొత్తం మీద సాతాను నుంచి తప్పించుకున్నాడు పేతురు కానీ మళ్ళీ ఎవరు పడ్డారంటే సాతాను ట్రాప్లో ఇస్కరియోతు యూదా పడ్డాడు. 30 వెండి నాణాలకు ఆశపడ్డాడు. యేసుక్రీస్తు వారిని అప్పగించాడు. అందుకే ఈ ఇస్కరియోతు యూదాకు అపవాది హృదయములో ఆలోచన పుట్టించి ఉండెను. సాతాను కూడా ఆలోచన పుట్టిస్తాడు మనిషికి. సాతాను కూడా. అప్పుడు అది సాతాను పుట్టించాడు అని మనకి అప్పుడు తెలుస్తుంది అంటే మనలో వివేచన జ్ఞానం ఉన్నప్పుడు, మనలో వాక్యం ఉన్నప్పుడు, ఓహో ఇది సాతాను పుట్టించిన ఆలోచన అని మీరు గ్రహించగలుగుతారు. ఎప్పుడంటే మీకు వాక్యం తెలిసినప్పుడు. ఇది 7వదైతే. 8వది మీరు చూడగలిగితే దేవుడు కూడా ఆలోచనలు పుట్టిస్తాడు. అది కూడా మీరు చూడగలిగితే దయచేసి అది కూడా మీరు చూడగలిగితే నెహెమ్యా గ్రంథము, అందరు కూడా నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము దయచేసి 12వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. చదవం. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనను చెప్పలేదు. చాలండి. ఇక్కడ మీరు చూడగలిగితే నెహెమ్యా గారికి ఎవరు పుట్టించారట ఆలోచన? ఎవరు పుట్టించారటండి? దేవుడు పుట్టించాడు. దేవుడు. ఇస్కరియోతు యూదాకు అపవాది ఆలోచన పుట్టిస్తే నెహెమ్యా గారికి దేవుడు ఆలోచన పుట్టించాడు. అంటే ఇప్పుడు ఎన్ని రకాలు? ఇటు పంచేంద్రియాల ద్వారా ఆలోచనలు పుడతాయి, తర్వాత మనుషులకు ఆలోచన పుట్టిస్తారు, సాతాను కూడా మనిషికి ఆలోచన పుట్టిస్తాడు, దేవుడు హృదయాలు ఇచ్చిన దేవుడు కూడా హృదయములో ఆలోచన పుట్టిస్తాడు. అయితే ఏది మంచి ఆలోచన, ఏది చెడ్డ ఆలోచన అది మీకు తెలియాలి అంటే వివేచన జ్ఞానం మీకు ఉండాలి. ఇది నేను చెయ్యటం వల్ల నాకేమైనా మేలు జరుగుతుందా, ఇది నేను చెయ్యటం వల్ల నాకేమైనా కీడు జరుగుతుందన్న ఆ వివేచన జ్ఞానంతో ఆలోచనను మనము అమలు చెయ్యాలి. అందుకేనండి మనం చూడగలిగితే మన ఆలోచనలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరోజు ఒక CEO, ఒక కంపెనీకి సంబంధించిన ఒక CEO ఏం చేశాడు అంటే ఆ కంపెనీ అందరినీ పిలిచి ఒక మీటింగ్ అరేంజ్ చేశాడు. మీటింగ్ అరేంజ్ చేసిన తర్వాత మీకేమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగాడు. మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడిగినప్పుడు ఒక వర్కర్ లేసి అన్నాడు, ఏమండి ఇదిగో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క బాత్రూమ్స్ ఏమో క్లీన్గా నీట్గా ఉన్నాయి, మా వర్కర్స్ బాత్రూమ్ ఏమో చాలా ఇదిగోనండి చాలా భయంకరంగా ఉన్నాయి, చాలా బాగాలేవండి, నీట్గా లేవండి, అవి మీరు సాల్వ్ చేయండి, ఇదే మాకున్న ప్రాబ్లం అండి అని చెప్పాడు. చెప్పినప్పుడు అప్పుడు CEO అన్నాడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని పిలిచి, ఈ బాత్రూములు నీట్గా చేయడానికి మీకు ఎంత టైం, ఎన్ని రోజులు టైం పడుతుందంటే ఆయన అన్నాడు, 1 వారం రోజులు టైం కావాలండి అన్నాడు. 1 వారం రోజులు టైం కావాలి అన్నప్పుడు అప్పుడు CEO అన్నాడు, మీకు వారం పడితే నాకు ఒకే రోజు పడుతుంది అన్నాడు. మీకు వారం పడితే
నాకు ఒకే రోజు పడుతుంది అన్నాడు. అప్పుడు ఆయన మీటింగ్ అయిపోయింది. CEO వెళ్ళిపోతూ ఏం చేశాడంటే వర్కర్స్ దగ్గర ఈ టాయిలెట్స్ అనే బోర్డు ఉంటుంది కదా, వర్కర్స్ టాయిలెట్ అనే బోర్డుని తీసుకెళ్ళి CEO టాయిలెట్ దగ్గర తగిలిచ్చాడు. ఆ CEO టాయిలెట్స్ అనే బోర్డుని తీసుకొచ్చి ఈ వర్కర్స్ టాయిలెట్ దగ్గర తగిలిచ్చాడు. అప్పుడు తెల్లారు ఏం జరిగిందంటే ఈ శుభ్రం చేసే వాళ్ళు వచ్చారు, బోర్డు చూశారు, అమ్మో ఇది CEO గారి టాయిలెట్సా అని లోపలికి వెళ్ళారు. మొత్తం మీద ఏం జరిగిందంటే చాలా అంతా కూడా నీట్గా లేదు. అమ్మో ఇది మన యజమాని టాయిలెట్స్ అని వాళ్ళు ఏం చేశారంటేనండి కష్టపడి ఒక్క రోజులో నీట్గా చేసేశారు. అంటే వారం రోజులు జరగవలసిన పని ఒక CEO ఆలోచన చేసి ఎన్ని రోజులు చేశాడండి? ఒకే రోజులో. ఎలా జరిగిందంటే కేవలము బోర్డు మార్చటం వల్ల. అందుకే ఆలోచనలు చూడండి. మరొక దగ్గర ఏం జరిగింది అన్నప్పుడు అండి, ఒక అతను చాలా డబ్బులు వెచ్చించి ఒక కోటీశ్వరుడు మంచి కారును తయారు చేయించుకున్నాడు. కారు తయారు చేయండి, నాకు ఈ మోడల్ ఉండాలి, ఇలా ఉండాలి, పైన అలా ఉండాలి, ఇలా ఉండాలని ఒక కారును తయారు చేయించుకున్నాడు. మొత్తం మీద కారు రెడీ అయిపోయింది. ఇక అది ఆ షెడ్డులో నుండి బయటకు వస్తున్నప్పుడు పైన రూఫ్ ఉంటుంది కదా, అది పైన తగులుతూ ఉంది. అయ్యో ఇంత కష్టపడి మనం కారును తయారు చేసామే, ఇప్పుడు పైన తగులుతూ ఉంది, ఇప్పుడు పైన అంత డ్యామేజ్ అయ్యేటట్టుంది, ఇంత కాస్ట్లీ కారు ఎలాగని బాధపడుతున్నారు. అందరూ బాధపడుతున్నారు, వస్తున్నారు, సలహాలు చెప్తున్నారు. లేదండి ఈ పక్కన గోడ కొట్టాలని ఒకలంటున్నారు, పైన అది తీసేయాలని నేను ఒకలంటున్నారు. రకరకాల సజెషన్స్ ఇస్తున్నారు. ఇదంతా కూడా ఒక వాచ్మెన్ గమనిస్తున్నాడు. అదేంటి మా యజమానుడు ఎప్పుడు ఇంత చిరాగ్గా ఇంత టెన్షన్గా లేడే, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అందరూ టెన్షన్ పడుతున్నారు. లోపలికి వెళ్ళాడు. అందరూ మాట్లాడుతున్నారు, ఈ పైన ఇది ఇరగొట్టాలండి, ఈ గోడ తీసేయాలండి, ఈ గోడ తీసేయాలండి, ఇలాగే వెళ్ళాలండి, అలాగే వెళ్ళాలండి. అందరూ కూడా రకరకాల సలహాలు చెబుతున్నారు. అప్పుడు ఈ వాచ్మెన్ వెళ్ళిపోయి ఆ యజమాని అడిగారు, అయ్యా ఏంటి ఎప్పుడు మీరు ఇంత చిరాగ్గా లేరు, ఏంటి ప్రాబ్లం అంటే, ఒరేయ్ ఆయన కాస్ట్లీ కార్ తయారు చేయమన్నాడు, ఈ రూఫ్ దానికి తగిలి డ్యామేజ్ అవుతుందిరా, మరి మనకు లాస్ వస్తుంది అన్నప్పుడు అప్పుడు వాచ్మెన్ ఇచ్చిన ఆలోచన ఏంటంటే, ఇదిగోనండి ఈ 3 ఇంచులు తగులుతూ ఉంది కదా, అప్పుడు ఏమన్నాడంటే టైర్లో గాలి తీసి బయటికి తీసుకురండి అన్నాడు. టైర్లో గాలి తీసేయండి, అప్పుడు అది 3 ఇంచులు తగ్గుతుంది, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత గాలి కొట్టండి అన్నాడు. బయటికి తీసుకొచ్చారు, గాలి కొట్టారు, పంపించారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, అందుకే అంటున్నాడు దేవుడు కూడా, ఆలోచనలు మనం మంచి ఆలోచనలు తీసుకుంటే, మనం మంచి ఆలోచనలు చేస్తూ మంచి పనులు చేస్తూ మనం బ్రతికితే, ఇదిగోనండి మన ఆలోచనలు మంచి వారిగా మనం ఉంటాము. అందుకే సాతాను కూడా వాడు కొన్ని ఆలోచనలు పుట్టిస్తాడు. సాతాను ఆలోచనలు కనుక మనం పాటించుకుంటూ వెళితే, ఇదిగోనండి మనము పాడైపోతాము, మనం పాడైపోయే ప్రమాదం ఉంది. అందుకే మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, ఏంటది పంచభూతాల వలన కూడా ఇదిగోనండి ఈ పంచేంద్రియాల వలన కూడా మనకేం జరుగుతుందంటే ఆలోచనలు పుడతాయి. అందులో ఒకటి మీరు చూడగలిగితే, చూడటం వలన కూడా ఆలోచనలు పుడతాయా? నంబర్ 1 ఏంటంటే చూడటం వలన కూడా ఆలోచనలు పుడతాయి. అంటే చూడటం వలన కూడా ఆలోచనలు పుడతాయి. దానికి ఒక ఎగ్జాంపుల్ మనం అందరం కూడా చూడగలిగితేనండి, ఎప్పుడు కూడా ఒక చెడు దృష్టితో మనం చూసామనుకోండి, మనం ఏమైపోతామంటే దేవుని దృష్టికి అపవిత్రులుగా మారతాం మనము. అందుకే ఇంతకుముందు మనం బైబిల్ రీడింగ్లో మనం చదువుకున్నాము, యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ పాత నిబంధన ఆయన కోడ్ చేశాడు. పాత నిబంధనలో వ్యభిచారం చేస్తే తప్పు, కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన ఏమన్నాడో మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాము. 28 అండి, 28. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే ఆమె తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అగును. అంటే నీ చూపులు జాగ్రత్త అంటున్నాడు. ఏ మనసుతో నువ్వు ఇతరులను చూస్తున్నావో, ఒకవేళ వ్యభిచార సంబంధమైన మనసుతో నువ్వు చూస్తే
ఆయన అంటున్నాడు, అది మోహపు చూపు, మోహపు చూపు, అప్పుడే నువ్వు వ్యభిచారము చేసిన వాడవగుతావు అంటున్నాడు. ఒకవేళ నీ చూపు నువ్వు పరిశుద్ధముగా ఉంటే నీ చూపు కూడా ఎలా ఉంటుంది? పరిశుద్ధమైన చూపు ఉంటుంది, పరిశుద్ధమైన చూపు ఉంటుంది. అందుకేనండి చూపుల వలన కూడా ఆలోచనలు పుడతాయి అంటే, చూపుల వలన కూడా ఆలోచనలు పడతాయి. బైబిల్ గ్రంథంలో దీనమ్మ అనే ఒక దీనగాథ ఉంది. దీనమ్మ, ఆమె పేరు దీన. ఆమె దీనగాథ ఏంటి అన్నప్పుడు ఈమె బయటికి వెళ్ళిందండి. ఈమె బయటికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? ఈమె బయటికి వెళ్ళినప్పుడు చూపులు ఎంత ప్రమాదం మీరు చూడగలిగితే దయచేసి ఆదికాండం 34వ అధ్యాయము, ఆదికాండము 34వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనమందరము కూడా చదువుకుందాం. మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. ఆ దేశమును ఏలిన హివ్వీయుడైన హామోరు కుమారుడైన షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. అందుకే దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు వారు అంటున్నారు, నీ చూపు జాగ్రత్త, నీ చూపు జాగ్రత్త. ఎప్పుడైతే ఈ దీనాను చూశాడో ఇకనండి ఆమె అందానికి ముగ్ధుడైపోయాడో ఆమెను ఇదిగోనండి ఆమెను పాడు చేశాడు. అందుకేనండి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే చూడటం వలన ఆలోచనలు వస్తాయి. తద్వారా ఏమవుతుందంటే నీ మనస్సును ప్రేరేపిస్తుంది. ఆ తర్వాత శరీరం ఏం చేస్తుందంటే శరీరం పురికొల్పుతుంది. ఇక్కడ కూడా ఈ దీనాను ఎప్పుడైతే ఈ షెకెం అనేవాడు చూశాడో మరి మాట్లాడదాం అనుకోవాలి కదండి. పోనీ మాట్లాడదాం అనుకుంటే బాగుండు, కానీ ఎప్పుడైతే చూశాడో వెంటనే ఆమెను చూడగానే ఏ ఆలోచన పుట్టిందంటే మైండ్ పాడైపోయింది. అందుకే ఆమెను పాడు చేశాడు. దేవుడు అంటున్నాడు, నీ చూపులు జాగ్రత్త. మన చూపులు బాగా లేవనుకోండి, ఇదిగోనండి మన ఆలోచనలు పాడవుతాయి. మన ఆలోచనలు పాడయ్యాయా మన శరీరము ఇదిగోనండి అది చెయ్యడానికి అది పురుకొల్పుతుంది మన శరీరము. ఇంకా మనము చూడగలిగితేనండి, ఇంకా మీరు చూడగలిగితే దయచేసి సమూయేలు 2వ గ్రంథం కూడా ఒకసారి మనం చూడగలిగితే, సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. చదవమ్మా. పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడేను. చూశాడండి, మొత్తం మీద చూశాడు. ఆ తర్వాత ఏం జరిగింది అని మనం ఆలోచన చేయగలిగితే ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఎప్పుడైతే చూసిన తర్వాత ఆమెను వశపరుచుకున్నాడు, ఆ తర్వాత ఆమెతో కూడా చెయ్యకూడనిది చేశాడు. అందుకే నీ చూపులు చూడటం వలన కూడా ఆలోచనలు పుడతాయని దేవుడు చెబుతున్నాడు. అందుకేనండి కన్ను ఎప్పుడైతే చూస్తుందో ఆ చూసిన దగ్గర ఆగిపోవాలి. కన్ను ఎప్పుడైతే చూస్తుందో కన్ను చూసిన దగ్గర ఆగిపోవాలి. ఆ తర్వాత అది ఎక్కడికి వెళ్తుందంటేనండి, కన్ను చూసిన ప్రతి చోటికి మనసు వెళుతుందట. బాగా వినండి, ఇది కన్ను చూసిన ప్రతి చోటికి మనసు వెళుతుందట. మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనిషి వెళతాడట. అందుకేనండి కన్ను చూసే ప్రతి చోటికి మనసు వెళ్ళకపోతే మనిషి కూడా వెళ్ళడు. కానీ ఇక్కడ చూశాడు. ఆ తర్వాత దావీదు గారి మనస్సు ఆమె మీదికి వెళ్ళింది. ఒక మనిషిని పంపించాడు, ఆమెను తీసుకొచ్చుకున్నాడు. అందుకే ఏమన్నారు అంటే పెద్దలు, సర్వేంద్రియాణం నయనం ప్రధానం. నీ చూపు
నీ చూపు ఎలా ఉంది? నీ చూపు, మన జీవితం పరిశుద్ధముగా ఉంటే, మన తలంపులు పరిశుద్ధముగా ఉంటే, మన బ్రతుకు పరిశుద్ధముగా ఉంటే, నీ మాటలు, నీ చూపులు, నీ నడవడి, నీ ప్రవర్తన అంతా కూడా పరిశుద్ధముగా ఉంటుంది, పరిశుద్ధముగా ఉంటుంది. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగోనండి, చూడటం వలన కూడా ఆలోచనలు పుడతాయి, ఆలోచనలు పడతాయి, ఆలోచనలు పడతాయి. ఇది ఒకటైతే, రెండవది వినడం వల్ల కూడా ఆలోచనలు పడతాయి అండోయ్. రెండవది ఏంటండి? వినటం వలన కూడా ఆలోచనలు పడతాయి. అంటే వింటే కూడా ఆలోచనలు పడతాయి, అంటే వింటే కూడా ఆలోచనలు పడతాయి. అది కూడా మీరు మరి దయచేసి చూడగలిగితే, దయచేసి మనం అందరం కూడా మరి సమూయేలు మొదటి గ్రంథము దయచేసి 18వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం నుండి మనం అందరం కూడా చదువుకుందాము. 9వ వచనం వరకు, 6వ వచనం నుండి 9వ వచనం వరకు త్వరగా పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతి గానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదుకు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని ఆ మాట సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదుకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమీ అతడు తీసుకొనగలడు అనుకొని, అప్పటి నుంచి ఏమైందటండి? కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఇది? ఎప్పుడైతే 10,000 స్తుతులు దావీదుకు, 1000 స్తుతులు ఎప్పుడైతే సౌలుకని విన్నాడో ఇక ఆలోచనలు పుట్టాయి. ఏం ఆలోచనలు పుట్టాయి అంటే, ఈ దావీదు కన్ఫర్మ్గా నా దగ్గర నుండి రాజ్యం తీసేసుకుంటాడు. ఇక అర్థమైపోయింది సౌలు గారికి, నా దగ్గర నుండి ఇక రాజ్యం తీసేసుకుంటాడు ఇతను, నా దగ్గర నుంచి రాజ్యం తీసేసుకుంటాడు ఇతను. నాటి నుండి విషపు చూపు నిలిపెను. అప్పటి నుంచి ఎప్పుడైతే విన్నాడో ఇక అప్పటి నుంచి దావీదు గారి మీద ఎప్పుడు దొరికితే ఎప్పుడు చంపుదామా, ఎప్పుడు దొరికితే ఎప్పుడు అప్పటికి 2 సార్లు బల్లెం విసిరాడు. వీళ్ళు ఎక్స్పర్ట్లు, బెన్యామీన్లు బల్లెం విసరడంలో ఎక్స్పర్ట్లు. 2 సార్లు తప్పించుకున్నాడు. ఆ తర్వాత అండి ఒక జింకను వేటాడినట్టుగా సౌలు గారు దావీదును వేటాడాడు. కానీ దేవుడే అతనికి సుబుద్ధి ఇవ్వటం వల్ల దావీదు గారు తప్పించుకున్నారు. అంటే ఇప్పుడు సౌలుకు ఈ దురాలోచన ఎందుకు పుట్టింది అన్నప్పుడండి, వినటం వల్ల కూడా ఆలోచనలు పడతాయి. వినటం వల్ల కూడా మీరు ఏం వింటున్నారో మీరు ఆలోచించాలి. అది నిజమేనా, అది కరెక్టేనా, మనం వినేది అది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించాలి. అలాగే మరి మీ అందరికీ తెలుసు, షేబా దేశపు రాణి ఆ దేశంలో సొలొమోను గారి గురించి గొప్పగా చెప్పుకుంటుంటే విన్నదండి. ఇక విని ఏం చేసిందంటే, ఆమెకు ఒక ఆలోచన పుట్టింది. ఓహో, ఇంత జ్ఞానం, ఆయన ఇంత మహాజ్ఞాన అని ఆయనను పరీక్షించాలి అని ఆ తర్వాత ఆ రాజ్య పరివారంతో బంగార వజ్ర వైడూర్యాలతో సొలొమోను గారి దగ్గరికి వచ్చింది. మనందరికీ తెలుసు. అంటే వినటం వల్ల కూడా ఆలోచనలు పడతాయి, అంటే వినటం వల్ల కూడా ఆలోచనలు పడతాయి, సాతాను వల్ల పడతాయి. అలాగే దేవుడు ఆలోచనలు పుట్టిస్తాడు. అలాగే పంచేంద్రియముల వలన కూడా ఆలోచనలు పడతాయి. అందులో ఒకటి చూడటం వల్ల ఆలోచనలు పడతాయి, రెండవది వినటం వల్ల కూడా ఆలోచనలు పడతాయి. అప్పటి వరకండి ఆదామవ్వలు ఇదిగోనండి ఆ పండు తినకూడదని దేవుడు చెప్పాడు, దాన్ని ముట్టకూడదు, దాన్ని తాకకూడదు, దాన్ని తినకూడదని దేవుడు చెప్పాడు. కానీ ఎప్పుడైతే అపవాది చెప్పింది విన్నదో, ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం త్వరగా, ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనము, మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని ఎప్పుడైతే ఈ మాట ఎప్పుడైతే అపవాది చెప్పింది అవ్వమ్మ
విన్న తర్వాత అండి అప్పుడు పండు తిన్నది. అంటే వినటం వల్ల కూడా కొన్ని ఆలోచనలు పడతాయి. మీరు వింటున్నది ఎంతవరకు రైట్ అని మీరు ఆలోచించాలి. అందుకే అన్నాడు బైబిల్ గ్రంథంలో, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనంలో అన్నాడు, చెప్పుడు మాటలను లక్ష్యకు పెట్టకు. అప్పటి వరకు దేవుడు చెప్పాడు కదా నీకు, అమ్మా అది ముట్టొద్దు, అది తాకొద్దు, అది తినొద్దు, అది తిన్న దినమున నిశ్చయముగా నువ్వు చస్తావని దేవుడు చెబితే ఆ మాటను పక్కన పెట్టారు. అపవాది చెప్పిన మాట విని తినవద్దన్న పండు తిన్నారు. అందుకే మనం చూడగలిగితే వినటం వల్ల కూడా ఆలోచనలు పడతాయి. అందుకే మరి దేవుడు ఏమంటున్నాడు మనమందరం కూడా దయచేసి చూడగలిగితే, మనము ఏ ఆలోచనలను మనము కొనసాగిస్తున్నామో, మన పంచేంద్రియాలు పుట్టించే ఆలోచనలు మనం కొనసాగిస్తున్నామా, లేదంటే మనల్ని మనం పాడు చేసుకునే ఆలోచనలు మనం ఏ ఆలోచనను బట్టి మీరు ముందుకెళ్తున్నారు? పంచేంద్రియాల్లోనండి రుచి చూడటం వల్ల కూడా ఆలోచనలు పడతాయి. కొంతమంది భోజనం చేశారనుకోండి, టేస్ట్ లేదండి అంటారా? అంటే ఏ ఆలోచన పుట్టింది? రుచిగా లేదు. ఒకరోజు ఒక రాజుకు ఈ రకరకాల వంటలు తినాలని ఆయనకు బాగా అదండి ఆలోచన అండి. రకరకాల వంటలు తినాలని ఆయనకు బాగా ఇంట్రెస్ట్ అండి ఆయనకి. అప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొస్తున్నారు, మంచి వంట మాసం పిలుచుకొచ్చి ఏ భోజనం పెట్టనివ్వండి, ఏమన్నా టేస్ట్ లేదండి, రుచి లేదు అనేవాళ్ళు. ఈ విషయం కాస్త ఆ రాజ్యంలో బతుకుతున్న ఒక కుక్కుకు తెలిసిందండి, సాదా సీదా ఒక నార్మల్ కుక్కుకు తెలిసింది. అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళాడు, రాజా నీకు రుచికరమైన వంట నేను చేసి పెడతాను, ఒకవేళ చేసి పెట్టకపోతే నన్ను చంపేయండి అన్నాడు. అప్పుడు సరేరా భయ్ నువ్వు చేసి పెట్టమని చెప్పినప్పుడు అండి, అప్పుడు ఆ పనివాడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, రాజా నేను వండుకొస్తాను, నేను భోజనం తయారు చేసుకొని వస్తాను, మీరు ఒక రోజంతా అన్నం తినొద్దు అన్నాడు. అర్థమైందమ్మా? ఒక రోజంతా మీరు అన్నం తినకూడదు, అప్పుడు నేను తయారు చేసుకొచ్చిన ఆహారం తీసుకొచ్చి నీకు పెడతాను అని చెప్పాడండి. అప్పుడు రాజుగారు ఒక రోజంతా అన్నం తినలేదండి, ఆకలి కలమటిస్తున్నాడు. అప్పుడు ఈ వంటవాడు ఒక నార్మల్ వంటోడు వచ్చి ఎప్పుడైతే వంట తీసుకొచ్చి పెట్టాడో అప్పుడు రాజన్న మాట ఏంటంటే, బాగా టేస్ట్గా ఉందేంటి, ఇంత టేస్ట్గా ఉన్నదేంటి? అర్థమైందా అండి మీకు అర్థమైందమ్మా? అంటే ఆకలితో తిన్నప్పుడు అది ఎలా ఉంటుందండి? అది చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకే మరి అన్నమాట ఏంటి, అది కడుపు నిండిన వానికి ఈ బూరెలు కూడా ఎలా ఉంటాయటండి? చేదుగా ఉంటాయి. చాలామంది ఈ మధ్యకాలంలో మీరు చూడండి, ఫంక్షన్లో కానివ్వండి, ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఇంత అన్నం ఇంత మాంసం పడేస్తూ ఉంటారు. ఒక అన్నము గింజ మనకు రావడానికి దాని వెనకాల ఎంత సిస్టమ్ పనిచేయాలనుకుంటున్నారు? సూర్యుడు మండాలి, ఆ మండటం వల్ల ఈ భూమి మీద ఈ సముద్రాల్లో ఉన్న నీళ్లు వేడెక్కాలి, ఆ నీళ్లు ఆవిరిగా పైకి వెళ్ళాలి, అవి వర్షం రూపంలో భూమిని తడపాలి, అలా భూమిని తడిపి ఆ విధంగా కొన్ని నెలలు కావాలి. అలా కష్టపడితే ఒక బియ్యపు గింజ ఇంత అన్నం ముద్ద మన నోట్లోకి వెళుతుందండి. అంత కష్టం ఉంది దాని వెనకాల. కానీ దాన్ని అంతా వేస్ట్ చేసేస్తూ ఉంటారు, పడేస్తూ ఉంటారు. అందుకే రుచి చూడటం వల్ల కూడా ఆలోచనలు పడతాయి. అందుకే మన ఆలోచనలు ఎలా ఉన్నాయో చివరిగా సామెతల గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఆలోచనల గురించి మాట్లాడుతూ సామెతల గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాము. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. ఎవరెవరు చేశారు దురాలోచనలు అన్నప్పుడు అండి, ఒక ఇస్కరియోతు యూదా కావచ్చు, ఒక సౌలు కావచ్చు, ఒక దావీదు గారు కావచ్చు, అలాగే మనం ఒక రెహబాము కావచ్చు, ఒక అవ్వమ్మ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇదిగోనండి దురాలోచన సాతాను పుట్టించాడు. అందుకే మీకు వచ్చిన ఆలోచన, మీ పంచేంద్రియాలు మీకు ఇచ్చే ఆలోచన, అది మీకు మేలు చేసేదా
మీకు కీడు చేసేదా, దాన్ని ఆలోచించాలి. అందుకంటున్నాడు దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. చాలామంది మీరు చూడగలిగితేనండి, ఎందుకు మరి మనం ఎందుకు బ్లెస్ అవ్వలేకపోతున్నాం, ఎందుకు మనం ఆశీర్వదించబడలేకపోతున్నాం? మనం ఏం తప్పు చేయము, మనం ఏమి మోసం చేయం, మనం ఏమి దొంగతనం చేయం, మనం ఏమి వ్యభిచారం, మనం ఏమి చేయమప్పుడు మరి ఎందుకు మనము దీవించబడలేకపోతున్నాం, ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాం అంటే దానికి కారణం ఏంటంటే అదే మాట మరలా చెబుతూ సామెతల గ్రంథము 15వ అధ్యాయము 26వ వచనాన్ని మనం అందరం కూడా చూడగలిగితే, 15:26 మనం అందరం కూడా చూడగలిగితే, దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. అంటే మనము ఆశీర్వదించబడకపోవడానికి గల కారణము, మనము బ్లెస్ అవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే, మీరేదో నేరస్తులు కాదు, మీరేదో మోసాలు చేయరు, దొంగతనాలు ఇవన్నీ ఏమి చెయ్యరు, కానీ మనము బ్లెస్ అవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే మీ ఆలోచనలు బాగా లేవేమో. ఒక్కసారి అది కూడా మీరు చూసుకోండి. మీ ఆలోచనలు మీకు ఆశీర్వాదాలు రాకుండా మీ ఆలోచనలు ఒకవేళ కారణమవుతున్నాయేమో, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూసుకోండి. అందుకే అంటున్నాడు దురాలోచనలు గలవారు, దురాలోచనలు యెహోవాకు హేయములు. అందుకేనండి పంచేంద్రియముల ద్వారా ఆలోచనలు పడుతున్నాయి. మనిషి మరొక మనిషికి ఆలోచన పుట్టిస్తున్నాడు. సాతాను అపవాది మనిషికి ఆలోచన పుట్టిస్తున్నాడు. దేవుడు మనిషికి ఆలోచన పుట్టిస్తున్నాడు. అయితే ఏది మనము ఫాలో అవుతున్నాం, ఏది మనం ఫాలో అవుతున్నామో, కాబట్టి మనలో దురాలోచన ఉంటే మనము ఆశీర్వదించబడం, మనలో దురాలోచనలు ఉంటే మనకు దీవెనలు రావండి. అదే మనకు అడ్డుపడుతుందేమో. అందుకే మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆలోచనల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మన జీవితం పరిశుద్ధముగా ఉంటే, మన హృదయము నిండా వాక్యం ఉంటే మీ చూపులు పవిత్రంగా ఉంటాయి, మీ ఆలోచనలు పవిత్రంగా ఉంటాయి, మీ మాట పవిత్రంగా ఉంటుంది, మీ నడవడి పవిత్రంగా ఉంటుంది, మీ ప్రవర్తన పవిత్రముగా ఉంటుంది. ఎప్పుడంటే మీ హృదయము నిండా వాక్యం ఉన్నప్పుడు, వాక్యం విన్నప్పుడు. ఒకవేళ వినటం వల్ల మీ మైండ్ పాడైపోతుందా, చూడటం వల్ల మీ మైండ్ పాడైపోతుందా, ఒకవేళ అపవాది ఆలోచన పుట్టించటం వల్ల మన మైండ్ పాడవుతుందా, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. అందుకేనండి మీ ఆలోచనలను బట్టి మీ జీవితము అలా తయారవుతుంది. అందుకే దేవుడు అన్న నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులుగా ఉండండి. మంచి ఆలోచనలు స్వీకరిద్దాము, దేవుడు ఆనందపడే ఆలోచనలు స్వీకరిద్దాము, దేవుణ్ణి ఆనందపెట్టే విధంగా మనం అందరం బతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో మరి ఈ వాక్కులు మనలో ఫలించినట్లు మన మధ్యలో ఉన్న శ్రీమతి సిహెచ్ శోభా శామ్యులమ్మ ముందుకు వచ్చేసి ప్రార్థనలు నడిపించవలసిందిగా మనవి చేస్తున్నాను.